నేను మాపనలో ఇల్లు కొని ఇంకా పోయినా నేను 50 లక్షలకి ఇల్లు కొని ఇంకా పోయినా. ఇంకా వీడు ఉన్నట్లే అని చెప్పి నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కొందాంలే అని మన ఎదురే ఏరియాలో బైపాస్ పక్కల ఇల్లు ఉంటుంది. వాళ్ళు 60 లక్షలు చెప్పిండు. ఇల్లు చూడనికే పోయినాము. ఇంకా చూడనికి పోతే వాడికి దోస్తాను మామనార్లు ఉంటాడు కదా సార్. వీళ్ళంతా మనం ఉంటే నేనేమంటే నేను ఇల్లు కొంటుంటే దోస్తాను పిలుచుకోవాలి కదా సార్. కంపల్సరీ పిలుచుకోవాలని వాడిని యథావిధి మంచి చెడులు వాళ్ళ ద్వారా తెలుస్తాయి కదా. తెలుసు. మనము తప్పు చేస్తామంటే మనకు తెలిసినా కూడా ఓ పెద్ద మనిషిని అడగాలని తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో బావ నీ ఇట్లా ఇల్లు కొంటుండా నీకు చెప్పిన బావ దా ఇల్లు కొంటుండా దా బావ సూత్రా ఇల్లు బాగుందా లేదా వాస్తుందా లేదా అని యథార్థంగా పిలిచిన సార్ వాడిని. పిలిచిన పాపానికి నేను వాడు రాకుండా ఇల్లు కొనేసేవాడిని. నేను కొనలేదైతే మీరు వీడు ఎముడు కదా సార్. ఇది ఎముడు వచ్చిండు కదా. ఎముడు అడుగు పెట్టిండు కంప్లీటింగ్ గా. ఈ ఇల్లు బాగాలేదు బాబు ఇల్లు ఎందుకు కొంటావు నువ్వు ఇల్లే వద్దు ఇది ఇల్లు ఏం చేస్తుంది నీకు బంగారులకి ఇల్లు ఇప్పిస్తానల్లని అని ఇంకా దోస్తని చెప్పినప్పుడు మనం నమ్మవలసి. బావ అన్నాడు కదా చెల్లెల మొగుడు కదా. ఎందుకంటే వాడు మా అప్ప కుట్టిండు కదా కొడుకు. అంతా గలీజ్ కొడుకు అని చూస్తే సార్ నిజంగా చెప్తున్నా ఈ రోజు నరకం అనుభవిస్తున్నాం సార్ మేము. ఆ పేరు ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు ఆ బాధతోటి ఎంత ఏమన్నా తక్కువనే నేను ఏమన్నా తక్కువనే. పిల్లలకి ఏదో కొంచెం నాకు 3 పిల్లలు సార్. ఈ రోజు ఫీజు కట్టలేకపోతున్నా నేను. ఎంత బాధ. 3 పిల్లలకు ఫీజు కట్టలేక నాకు ఎవరో తెలిసిన పెద్ద మనుషులతో చెప్పి కాలం గడుపుతున్నా నేను. అంటే ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాం సార్ మేము. కరెక్టే నాకు అర్థమవుతుందండి. అయితే అవి వద్దులే అని చెప్తే సరే మన మంచిగా అని చెప్పినామని మేము కామూష్ అయిపోయినాక ఇంకా నాకు ఇంటికాడికి వచ్చి 50 లక్షలు నాకు ఈ బావా నీకు ఒకటి కోటి చేసి ఇస్తా 50 లక్షలు ఈ బావా నీకు ఒకటి కోటి చేసి ఇస్తా అని నాకు ఇక ఒకటే పెట్టిండు సార్. కంటిన్యూ పెట్టిండు. ఇక కంటిన్యూ పెడితే సరే ఇది ఇట్లా అడుగుతాడు ఏంద్రబాయ్ నీ అమ్మ ఇది ఇస్తే ఇచ్చిన వేయలేదు అది అని నాకు ఇంకా మనసు ఒప్పలేదు సార్. నీకు లేదు నీకు ఆల్మొక్తా అట్లా చెప్తా అని నా భార్యతోనే మాట్లాడించి వాళ్ళ భార్యతోనే మాట్లాడించి వాళ్ళ అమ్మతోనే మాట్లాడించి ఎవరెవరితోనో మాట్లాడించి వాళ్ళ అబ్బ లాస్ట్కి వాళ్ళ భార్య అని నమ్మిన సార్ నేను. వాళ్ళ భార్యతోనే మాట్లాడించింది లాస్ట్. బావా మీ చెల్లెలతోనే మాట్లాడు నాకు ఈ బావ నా పని అయిపోతుంది నువ్వు బయట పడతావు నేను బయట పడతా మంచి ఇల్లు తీసుకుంది బావ అని అన్నాడు. ఆశగా సార్ మనిషికి మనిషి ఆశాజీవి అని సర్లే అని చెప్పి రారని చెప్పి ఆ 50 లక్షలు అట్లే ఇచ్చిన సార్. పాపం సార్ మిమ్మల్ని చూస్తే నిజంగా జాలేస్తుంది.